నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోక నమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవగ్నమమరాసురసిద్ధవంద్యం. ఆపాదమౌలిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క అనుగ్రహ విశేషం చేత ప్రపంచ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా శుభారంభం దక్కాలి అనే ఒక సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రాతకాలం నుండి అనేక ధార్మిక కార్యక్రమాలని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలకంగా ప్రపంచ ప్రజలందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. అందులో భాగంగా వామన పురాణాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకుంటూ ఉన్నాం. ఉదయం పూట అనగా ప్రాతకాలంలో ఆ వామనమూర్తి యొక్క ధ్యానము మనకు పరమ శుభకరము అని వేదాలు చెబుతూ ఉన్నాయి. అందులోనూ చెబుతారు, బ్రాహ్మే ముహూర్తే చోత్థాయ ధ్యాయేద్దేవం అధోక్షజం అక్లేశాదన్న సిద్ధ్యర్థం జ్ఞాన సిద్ధ్యర్థమేవచ. బ్రాహ్మీ ముహూర్తం నుండి ఆరంభించి ఈ వామన రూపీ అయినటువంటి పరమాత్మని స్మరిస్తే అక్లేశాత్ అన్ని క్లేశములు అనగా అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి. అలాగే అన్నసిద్ధ్యర్థం జ్ఞానసిద్ధ్యర్థమేవచ. సామాన్యంగా మనుషులందరూ కూడా అన్నం కోసం అనగా ఆహారం కోసం ఉదయం నుండి కూడా అనేక విధమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉంటారు. అనగా కుటుంబ పోషణ అనేది మనిషి యొక్క ఉద్దేశాలు ఒక ఉద్దేశం. అటువంటి ఉదర పోషణ కుటుంబ పోషణ అనేది సరిగ్గా జరగాలి అంటే ఈ వామన రూపీ అయినటువంటి పరమాత్మని మనం ఈ బ్రాహ్మీ ముహూర్తం నుండి ఆరంభించి స్మరించాలి. కేవలం ఉదర పోషణ మాత్రం చేసుకుంటే అది మహా అపరాధం. అందుకోసం చెబుతారు జ్ఞాన సిద్ధ్యర్థమేవచ. జ్ఞానప్రాప్తి కోసం కూడా మనము ఈ వామన రూపీ అయినటువంటి పరమాత్మని స్మరించాలి అని చెప్పుకుంటూ ఇక వామన పురాణంలో నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోచయముదీరయేత్. బలిచక్రవర్తి ఎప్పుడైతే గొప్పదైనటువంటి పదవులను పొందుతున్నాడో అటువంటి సందర్భంలో దేవతలందరూ కలిసి వారు చేయవలసినటువంటి తర్వాతి కార్యాచరణ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఆ ఆలోచించే సమయంలో వారందరూ కూడా చతుర్ముఖ బ్రహ్మని ఉపాయాన్ని కోరడం, ఆ చతుర్ముఖ బ్రహ్మ దేవతలందరికీ కూడా ఉపదేశిస్తూ ఉన్నారు. అమృతం నామ పరమం స్థానమాహుర్ మనీషిణః క్షీరోదస్యోత్తరే కూలే ఉదీచ్యాం దిశి విశ్వకృత్. దేవతలారా, మీరందరూ కూడా క్షీరసాగరం యొక్క ఉత్తర భాగంలో ఉండేటువంటి అమృతము అనే పేరు గల ఒక స్థానానికి వెళ్ళండి. ఆ స్థానంలో మీరందరూ కూడా తపస్సుని ఆచరించండి. తతశ్రోష్యత సంఘుష్టాః స్నిగ్ధ గంభీర నిస్వనాం. మీరందరూ అక్కడికి వెళ్ళండి. అక్కడ మీరు తపస్సుని ఆచరించే సమయంలో మీకు ఒక స్నిగ్ధమైనటువంటి అనగా మనోహరమైనటువంటి గంభీరమైన మధుర స్వరాన్ని మీరు వింటారు. దివ్యాం సత్యకరీం సత్యాం సర్వకల్మష నాశినీం. ఆ మధురమైన స్వరం ఎటువంటిది అంటే దివ్యమైనది. అలాగే ఆ మధుర స్వరం ద్వారా ఏదైనా ప్రతిజ్ఞలు మనకు వినబడితే ఆ అన్ని ప్రతిజ్ఞలు కూడా సత్యకరీం సత్యాన్ని చేకూరుస్తాయి, అనగా మనకి మంచిని చేకూరుస్తాయి. ఎందుకంటే సత్శబ్ద ఉత్తమం బ్రూయాత్ అంటారు. సత్యశబ్దానికి అర్థం ఏంటంటే ఉత్తమము అని అర్థం, అనగా ఉత్తమమైనటువంటి ఫలాలని మనకు అందజేస్తాయి. అటువంటి సత్యం సర్వకల్మష నాశిని. అన్ని పాపాలను కూడా మీ అన్ని పాపాలు కూడా ఆ ఉత్తమమైనటువంటి స్వరం ద్వారా పరిహరింపబడతాయి. సర్వదేవాధిదేవస్య తతోసౌ భావితాత్మనః తస్య వ్రత సమాప్త్యాంతు
యోగవ్రత విసర్జనే. మీరందరూ కూడా అక్కడ ఒక గొప్పదైనటువంటి తపస్సుని ఆచరించాలి. ఆ తపస్సు యొక్క చివరి భాగంలో మీకు ఆ మధురమైనటువంటి స్వరం యొక్క పరిచయం మీకు కలుగుతుంది. కస్య కింవో వరం దేవాహ దదామి వరదస్థిత. పరమాత్మ వచ్చి మిమ్మల్ని అడుగుతాడు మీకే వరం కావాలని. అప్పుడు మీలో ఎవరు కూడా మాట్లాడకూడదు. కేవలం అదితిదేవి అలాగే కశ్యప ప్రజాపతి వీరిద్దరు మాత్రమే మాట్లాడాలి. తతోదితి కశ్యపశ్చ గృహీయాతాం వరం తదా. వారిద్దరు కూడా వరాన్ని ఏమని కోరాలంటే మాకొచ్చినటువంటి కష్టాలని మాత్రమే చెప్పుకోవాలి. ఎందుకంటే దేవతలందరూ కూడా వారి వారి పదవి భ్రష్టులైపోయారు. వారికి హవిర్భాగం దక్కటం లేదు. ఇటువంటి కష్టాలని మాత్రమే చెప్పుకోవాలి కానీ స్వామి నాకు ఇటువంటి వరాన్నివ్వు అని కోరకూడదు అని చతుర్ముఖ బ్రహ్మ ఉపదేశిస్తూ ఉన్నారు. ఉక్తశ్చ పరయావాచ తథాస్త్వితి సవక్షతి తథాస్త్వితి సురాసర్వే ప్రణమ్య శిరసా ప్రభుం. మీ అన్ని కష్టాలను చెప్పుకోండి, ఆ పరమాత్మే మీ కష్టాలకి పరిహారాన్ని కూడా తనే సూచిస్తాడు అని చెప్పిన విధంగా దేవతలందరూ కూడా తథాస్తు అలాగే స్వామి చతుర్ముఖ బ్రహ్మగారు మీరు ఉపదేశించిన విధంగానే మేమందరం కూడా ఆ క్షీరసాగరం యొక్క అమృతమనే స్థానానికి వెళతాము, అక్కడ తపస్సుని ఆచరిస్తాము అని దేవతలందరూ కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళే సమయంలో చెబుతారు అనేక పర్వతాలను దాటుతూ వెళ్తున్నారంట. అనగా ఇంతదాకా దేవతలందరూ కూడా సత్యలోకం నుండి క్షీరసాగరం యొక్క అమృత స్థానానికి వెళ్తున్నారు. వెళ్ళే సమయంలో ఏమేమి వచ్చాయి అంటే నదీశ్చ వివిధా దివ్యాహ పృథివ్యాం తే సురోత్తమాహ. మన భూలోకంలో ఉండే విధంగానే అనేక నదులున్నాయి, అనేక పర్వతాలున్నాయి. వీటినన్నిటిని కూడా వారందరూ కూడా దాటుకుంటూ వెళ్తున్నారు. వెళ్ళే సమయంలో అపశ్యంత తమోఘోరం సర్వసత్వ వివర్జితం. ఎటువంటి సత్వగుణం లేని అనగా దుర్గమమైనటువంటి అంధకారాన్ని చూశారు. ఆ అంధకారం ఎలా ఉంది అంటే పూర్వం కూడా మనం భాగవతాది పురాణాల్లో చెప్పుకున్నాం. అందులో చెబుతారు లోకాలోక పర్వతాలను దాటిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అంధకారం ఎలా ఉంటుంది అంటే ఏ విధంగా అయితే మనకు రాయి కనబడితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఆ అంధకారాన్ని దాటుకుని వెళ్ళడం అనేది సామాన్యులకి సాధ్యము కాని పని. అక్కడ పరమాత్మ మనం వెళ్ళాలంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారా పరమాత్మ తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ సుదర్శన చక్రాన్ని భేదించుకొని అనగా ఏ విధంగా అయితే ఒక పాషాణం అనగా రాయిని కత్తిరించాలంటే మనకొక సాధనం కావాలో ఆ విధమైనటువంటి అంధకారం అక్కడ. ఆ అంధకారాన్ని వీరందరూ కూడా దాటుకుని వెళ్తున్నారు. వెళ్ళి ఎక్కడైతే చతుర్ముఖ బ్రహ్మ అమృతమనే స్థానాన్ని చెప్పారో ఆ అమృత స్థానానికి వెళ్ళారు. దీక్షితా కామతం దివ్యం వ్రతం వర్ష సహస్రకం. దేవతలు ఋషులు మునులు వీరందరూ కూడా కలిసి గొప్పదైనటువంటి దీక్షను పొందిన వారై అక్కడ దివ్య సహస్ర సంవత్సరాల వరకు కూడా వారొక వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఆ వ్రతాన్ని ఆచరిస్తూ ఉదీరయత వేదోక్తం యమాహు పరమం స్తవం. ఎన్నో సంవత్సరాలు అనగా ఇక్కడ చెప్పిన విధంగా దేవతామానంలో 1000 సంవత్సరాల తర్వాత పరమాత్మ అక్కడికి రావడం, వచ్చిన వెంటనే వారందరూ కూడా అనగా కశ్యప మహర్షిని ముందు చేసుకుని దేవతలందరూ కూడా స్తోత్రం చేస్తున్నారు. ఆ స్తోత్రాన్ని చెబుతారు. కశ్యప ఉవాచ. ఈ స్తోత్రం యొక్క పేరేంటంటే పరమం స్తవం. పరమస్తవం అనే పేరు కలిగిన ఈ స్తోత్రాన్ని చెబుతూ ఉన్నారు. కశ్యప ఉవాచ నమోస్తుతే దేవదేవ ఏకశృంగ వృషార్థే సింధు వృషాకపే సురవృష అనాది సంభవ రుద్ర కపిల విశ్వక్సేన సర్వభూతపతే ధ్రువ ధర్మాధర్మ వైకుంఠ వృషావర్త అనాది మధ్య నిధన. ఈ విధంగా గద్యరూపమైనటువంటి స్తోత్రాన్ని, దీర్ఘమైనటువంటి స్తోత్రాన్ని కశ్యప మహర్షి చేస్తున్నారు. ఆ చేస్తూ చెబుతారు అనేక విశేషణాలతో ఆ పరమాత్మని స్తోత్రం చేస్తున్నారు. అమృతేశ అంటారు, సనాతన అంటారు. ఈ విధంగా
దివ్యమైన స్తోత్రాన్ని చెప్పిన తర్వాత చివరికి చెబుతారు స్వామి, ఈ అన్ని స్తోత్రాలతో భాగంగా సర్వశబ్దవాచ్యుడివి నీవే. ఆ సర్వశబ్దవాచ్యత్వం ఇలాగా అంటే చెబుతారు, చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవచ హూయతే చ పునర్ద్వాభ్యాం తుభ్యం హోత్రాత్మనే నమః. నీవు హోతృస్వరూపుడివి అనగా యజ్ఞస్వరూపుడివి. యజ్ఞము అంటే అగ్ని, ఆ అగ్నిలో మనము ఆహుతులు ఇవ్వడం, ఇది మాత్రమే యజ్ఞం కాదు. యజ్ఞము అంటే ఏదంటే యజుర్యోజనే అనే ఒక ధాతు ద్వారా యజ్ఞ శబ్దాన్ని చెబుతారు. అనగా మనం ఆ పరమాత్మ యందు మన మనస్సుని లగ్నం చేయడం, ఇది కూడా యజ్ఞమే. అక్కడ ఎటువంటి అగ్ని కానీ ఎటువంటి ఆజ్యాది పదార్థాలు, నెయ్యి ఇత్యాది పదార్థాలు అవసరం లేదు. కేవలం మన మనసు ద్వారా పరమాత్మ యందు మనస్సుని లగ్నం చేయడమే, దీన్ని కూడా యజ్ఞం అంటారు. అటువంటి యజ్ఞస్వరూపుడివి. అందులోనూ చెబుతారు చతుర్భిశ్చ. మనం అనేక శ్రౌతయాగాలు చెప్పిన విధంగా ఆశ్రావయ అస్తు శౌషడ యజ ఏ యజామహే వషట ఇత్యాది 17 అక్షరాలతో ప్రతిపాద్యుడివి. ఈ అన్ని అక్షరాలు కూడా శ్రౌతయాగాల్లో చెబుతారు. అలాగే ప్రతిదినం కూడా మనం చేసేటువంటి కర్మలు, ఉదాహరణకి మనం మన చక్షురేంద్రం ద్వారా అనగా మన కళ్ళ ద్వారా ఏదైనా ఒక పదార్థాన్ని చూస్తున్నాము, ఆ పదార్థాన్ని ఆస్వాదిస్తున్నాము అంటే అది కూడా యజ్ఞమే. అక్కడ యజ్ఞం ఏంటి అంటే మన చక్షురేంద్రియంలో ఉండేటువంటి పరమాత్మయే అక్కడ అగ్నిస్వరూపుడు. ఏ విషయాలైతే మనం ఆస్వాదిస్తూ ఉంటామో అనగా చూస్తూ ఉంటామో వింటూ ఉంటామో ఆ అన్ని పదార్థాలు కూడా హవిర్ద్రవ్యాలు. మనం జీవులమే అక్కడ హోతృవులు అనగా హోమాన్ని చేసేవారం. ఆ పదార్థాలని అక్కడ ఉన్నటువంటి పరమాత్మకి సమర్పించడమే ఒక యజ్ఞము అని చెప్పిన విధంగా అటువంటి హోతృస్వరూపుడివి, యజ్ఞస్వరూపుడివి స్వామి, నీవు మాయందు అనుగ్రహాన్ని ప్రసారించవయ్యా అని కశ్యప మహర్షి స్తోత్రం చేయగా, నారాయణస్తు భగవాన్ శ్రుత్వైవ పరమం స్తవం బ్రహ్మజ్ఞేన ద్విజేంద్రేణ కశ్యపేన సమీరితం ఉవాచ వచనం సమ్యక్ తుష్ట పుష్ట పదాక్షరం. పరమాత్మ కూడా ఆ కశ్యప మహర్షి చేసినటువంటి స్తోత్రంచే తను సంతుష్టుడై ఆ కశ్యప మహర్షి గురించి చెబుతున్నారు. శ్రీమాన్ ప్రీతిమాన్ దేవో యద్వదేత్ ప్రభురీశ్వర వరం వృణుధ్వం భద్రంబో వరదోస్మి సురోత్తమాహ. దేవతలారా, మీరందరూ కలిసి ఇక్కడ తపస్సు చేశారు కదా, కశ్యప మహర్షి పూర్వకంగా మీ అందరి తపస్సుచే నేను సంతుష్టుడయ్యాను, మీకేదైనా వరం కావాలంటే కోరుకోండి అని చెప్పిన విధంగా వారందరూ కూడా అదిత్య అపిచ శ్రీమాన్ భగవానస్తు వైసుత. చివరికి కశ్యప మహర్షి తమ పరిస్థితిని చెబుతున్నారు. దేవతలకి హవిర్భాగం వెళ్ళిపోయింది, దేవతలందరూ కూడా వారి వారి స్థానభ్రష్టులు అయిపోయారు. ఇటువంటి సమయంలో భూభారోత్థారణాయ చ ధర్మ సంస్థాపనాయ అధర్మ వినాశనాయ అనే నీ ఏ ప్రతిజ్ఞ అయితే ఉందో స్వామి, అటువంటి దుష్టులని వధించే సమయం వచ్చింది, వారిని నిగ్రహించాలి. ఎవరైతే సజ్జనులున్నారో దేవతలున్నారో వారికి వారి వారి స్థానాల్ని కల్పించాలి, అలాగే హవిర్భాగాన్ని కూడా వారికి ఇవ్వాలి. ఆ సామర్థ్యము నీకొక్కడికే, అందుకోసమే నీవే మా కుమారుడిగా జన్మించాలి అని చెబుతారు. అందులోను కూడా చెబుతారు, పూర్వేపి కర్దమ పరాశర పాండుముఖ్యా యత్సేవయా గుణగణాఢ్యం అపత్యమాపుః తంపూర్ణ సద్గుణతనం కరుణామృతాబ్ధిం నారాయణం కులపతిం శరణం వ్రజేమ అని చెబుతారు. ఎప్పుడైతే ధర్మం యొక్క అవనతి జరుగుతుందో, ఇక ధర్మాన్ని మరొక్కసారి ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళే సమయంలో దేవతలు కానీ మునులు కానీ ఋషులు కానీ వారందరూ కూడా తపస్సు చేసి పరమాత్మని ప్రసన్నం చేసుకుని పరమాత్మ యొక్క అవతారం జరిగేట్టుగా వారు చూస్తూ ఉంటారు. అదే విధమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతున్నారు. చెప్పిన తర్వాత పుత్రార్థం వరదం ప్రాహ భగవంతం వరార్థిని దేవావుచుః నిశ్రేయసార్థం సర్వేషాం దైవతానాం మహేశ్వర త్రాత భర్తాచ దాతాచ శరణం భవన సదా. మాకేదైనా కష్టాలు వస్తే మాకు అన్నదమ్ములు కానీ
తల్లిదండ్రులు కానీ ఎవరూ లేరు, ఉన్నది నీవొక్కడివే. అందుకోసమే నీవు మాపై కరుణ చూపవయ్యా. సర్వేషామేవ యుష్మాకం ఏ భవిష్యంతి శత్రవః ముహూర్తమపి తే సర్వే నస్థాస్యంతి మమాగ్రతః. ఈ విధంగా దీర్ఘమైనటువంటి స్తోత్రాన్ని దేవతలందరూ చేసిన తర్వాత పరమాత్మ కూడా తన ప్రతిజ్ఞను చెబుతూ ఉన్నాడు. అదేంటంటే, మీకు ఎవరైతే శత్రువులు ఉంటారో ఆ శత్రువులు నాకు శత్రువులే. అటువంటి శత్రువులని నేను ఒక ముహూర్తం కూడా, అనగా ఒక క్షణకాలం కూడా వారిని నేను ఉండనివ్వను. హత్వా అసురగణాన్ సర్వాన్ యజ్ఞభాగా ప్రభోజినః హవ్యాదాంశ్చ సురాన్ సర్వాన్ కవ్యాదాంశ్చ పితృనపి. హవ్యము అనగా దేవతలకు సమర్పించే హవిర్భాగాన్ని హవ్యము అంటారు. అలాగే పితృదేవతలకు సమర్పించే భాగాన్ని కవ్యము అని అంటారు. ఈ హవ్యాన్ని కానీ కవ్యాన్ని కానీ ఎప్పుడైతే రాక్షసులు అపహరిస్తారో అటువంటి సమయంలో నేనే అవతరిస్తాను. అవతరించి ఆయా భాగాలని నా సంకల్పపూర్వకంగా దేవతలకి అలాగే పితృదేవతలకి నేను అందిస్తాను అని చెప్పిన తర్వాత, ఏవ ముక్తేతు దేవేన విష్ణునా ప్రభవిష్ణునా తతః ప్రహృష్ట మనసః పూజయంతి స్మతం ప్రభుం. దేవతలందరూ కలిసి వారు ఆ పరమాత్మని గొప్పగా పూజించారు. పూజించిన తర్వాత పరమాత్మ చెబుతున్నాడు, ఇక మీరందరూ కూడా కశ్యప మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళండి, అక్కడే ఆ కశ్యప మహర్షిని సేవిస్తూ ఉండండి, మీకన్నీ కూడా మంగళమే చేకూరుతుంది అని చెప్పిన విధంగా దేవతలందరూ కూడా కశ్యప మహర్షి అలాగే అదితిదేవితో కలిసి కశ్యప మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ కశ్యప మహర్షి అలాగే అదితిదేవి మరొకసారి ఘోరమైనటువంటి తపస్సును చేస్తున్నారు. సాచచార తపోజ్ఘోరం వర్షాణం అయుతం తదా. ఎన్ని సంవత్సరాల వరకు తపస్సు చేసింది అదితిదేవి అంటే వర్షాణం అయుతం, 10,000 సంవత్సరాల వరకు తను ఘోరమైనటువంటి తపస్సుని ఆచరించిందట. అనగా ఎప్పుడైనా సత్సంతానాన్ని పొందాలి అంటే అందుకు తపస్సే కారణము. కేవలం మనం అనుకుంటూ ఉంటాం భార్యాభర్తల సంయోగంతో కుమారులు సంతానం కలుగుతుందని, కానీ అలా కాదు. సంతానము కలగాలి, అందులోనూ సత్సంతానం కలగాలంటే మాత్రం అక్కడ తపస్సే కారణము. పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారానే మనము అటువంటి మంగళమైనటువంటి వాటిని మనం పొందగలము అనే విషయాన్ని చెబుతూ, దేవదైత్యమయం చాది మధ్యమానంద రూపిణం. ఎప్పుడైతే అదితిదేవి గొప్పదైనటువంటి 10,000 సంవత్సరాల వరకు కూడా తపస్సుని ఆచరించిందో అక్కడ పరమాత్మ తను ప్రత్యక్షమయ్యాడు. మరొక్కసారి అదితిదేవి దీర్ఘమైనటువంటి స్తోత్రంతో ఆ పరమాత్మని తను పొగుడుతూ ఉంది. నమః కృత్యార్థినాశాయ, నమః పుష్కర మాలినే, నమః పరమ కళ్యాణాయ అతివేధసే. స్వామి, నీవు పరమ కళ్యాణుడివి, అనంత కళ్యాణ గుణగణ మండితుడివి, పరిపూర్ణుడివి అని చెబుతారు. గుణాలు అనేవి పరమాత్మ యందు అనంతాలుగా ఉంటాయట. ఎందుకు అంటే మనకున్నటువంటి గుణం ఏదైతే ఉందో, గుణాలు ఏవైతే ఉంటాయో ఈ గుణాలు ఒకటో రెండో ఉంటాయి, అలాగే అవి అసంపూర్తి గుణాలు అని చెబుతారు. అదిలాగా అంటే మనము ఉదాహరణకి ఒక రసాస్వాదన చేశాం, అనగా ఒక పండు తిన్న తర్వాత ఆ పండు తినడం వలన మనకొక సుఖం కలుగుతుంది. ఆ సుఖం ఎంత దాకా ఉంటుందంటే ఒక 10 నిమిషాలు కానీ అరగంట కానీ, లేకపోతే అది తిన్న తర్వాత ఆ తిన్న పదార్థము జీర్ణమయ్యేంత వరకు మాత్రమే మనం ఆ రసాస్వాదన చేయగలం. తర్వాత వాటిని తలుచుకోగలమే కానీ ఆ రసాస్వాదన అనేది మన అనుభవానికి రాదు. కానీ పరమాత్మ యొక్క ఆనందం ఎటువంటిది అంటే ఆ పరమాత్మ యొక్క ఆనందం సాది, అనగా దానికి ఆరంభం ఉంది కానీ దానికి అంత్యము లేదు. ఆ పరమాత్మ తన ఆనందాన్ని ఎప్పుడు కూడా అనుభవిస్తూ ఉంటాడు. అలాగే మనకు వచ్చేటువంటి ఆనందం ఏదైతే ఉందో అది భౌతికమైనటువంటి పదార్థాలతో వచ్చే ఆనందం. కానీ పరమాత్మ యొక్క ఆనందం అటువంటిది కాదు. ఆ పరమాత్మ యొక్క ఆనందము స్వాఖ్యరసము అని అంటారు. అనగా తన ఆనందానికి ఎటువంటి భౌతిక పదార్థాలు కారణం కాకుండా తన ఆనందానికి తనమే కారణముగా ఉన్నవాడు.
అని చెబుతూ అటువంటి అనంత కళ్యాణ గుణగణ పరిపూర్ణవి నమః స్థూలాయ అతి సూక్ష్మాయ తస్మై దేవాయ శార్ంగిణే అణోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్పిన విధంగా అణువులో అణురూపంతో ఉన్నావు, మహత్ పదార్థంలో అటువంటి రూపాన్నే కలిగి ఉన్నావు. అపశ్యద్భిర్ జగద్యశ్చ దృశ్యతే హృది సంస్థిత బహిర్జ్యోతిరలక్ష్యోయో లక్ష్యతే జ్యోతిషపర. పరమాత్మ ఆ అదితిదేవి చాలా సుందరమైనటువంటి స్తోత్రాన్ని చేస్తుంది. ఆ అదితిదేవి చెబుతోంది, నిన్ను ఎక్కడెక్కడో వెతుకుతుంటారు, కానీ పరమాత్మ నీవెక్కడో లేవు, అందరి హృదయ గుహలో ఉన్నావు. ఎవరైనా సరే వారి వారి హృదయ గుహని అనగా మన హృదయంలో ఉండేటువంటి పరమాత్మ గురించి మనం ఆలోచిస్తే చాలు, పరమాత్మ ఇక్కడే ప్రత్యక్షమవుతాడు, ఎక్కడెక్కడికో వెళ్ళొద్దండి అని చెబుతూ యప్రవృత్తై నివృత్తైశ్చ కర్మభిస్తు విరజ్యతే స్వర్గాపవర్గ ఫలత నమస్తస్మై గదాభృతే. మనము ప్రతిరోజు చేసేటువంటి కర్మలు రెండు విధాలట. ఒకటి ప్రవృత్తి కర్మ, మరొకటి నివృత్తి కర్మ. ఈ రెండిటికి కూడా ఉద్దేశం ఒకటే ఉంటుంది, అదేంటంటే పరమాత్మని పొందటమే. ఉదాహరణకి ప్రవృత్తి కర్మ అంటే ఎటువంటిది అంటే దేవతలకి నమస్కరించు, అలాగే గోసేవ చెయ్యి, తల్లిదండ్రులను సేవించు. ఈ విధంగా మనకు ప్రవృత్తి బోధకము, ఇది ఈ పనిని చెయ్యి అనే బోధకమైనటువంటి కర్మ ఏదైతే ఉంటుందో వాటిని ప్రవృత్తి కర్మ అని అంటారు. ఇక తదుపరి నివృత్తి కర్మ అంటే ఏది అంటే అసత్యాన్ని పలకవద్దు, ఎప్పుడు కూడా పెద్దవారిని అవమానించవద్దు అంటే అధర్మమైనటువంటి కార్యక్రమాలు చేయవద్దు అని చెప్పేటువంటి వాక్యాలు ఏవైతే ఉంటాయో అనగా తద్వారా చేసేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో వాటిని నివృత్తి కర్మ అని అంటారు. ఇటువంటి ప్రవృత్తి కర్మకు కానీ లేకపోతే నివృత్తి కర్మకు కానీ ఈ రెండిటికి ఉద్దేశం ఏంటంటే నిన్ను పొందటమే. ఎస్తు సంచింత్యమానోపి సర్వం పాపం వ్యపోహతి. నిన్ను స్మరిస్తే చాలు స్వామి, అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి అని చెబుతూ గీయతే సర్వవేదేషు వేదవిద్భిర్విదాంగతి. సమస్త సర్వవేద ప్రతిపాద్యుడివి, అలాగే సర్వశబ్దవాచ్యుడివి అని చెబుతారు. సర్వశబ్దవాచ్యత్వం ఎలా చెప్పాలి అంటే కేవలం వేదాలు మాత్రమే కాదు, మనం లౌకికంగా మాట్లాడేటటువంటి అన్ని భాషల యందు ఉండే అన్ని పదాలతో అలాగే అన్ని అక్షరాలతో కూడా అందులోనూ కూడా ధ్వన్యాత్మకమైన వర్ణాత్మకమైన అన్ని శబ్దాలు కూడా నిన్నే కొలుస్తుంటాయి, నిన్నే స్తోత్రం చేస్తూ ఉంటాయి అని చెబుతూ యతో విశ్వం సముద్భూతం యస్మిన్ ప్రళయమేష్యతి. ఈ ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయ నియమన జ్ఞానాజ్ఞాన బంధమోక్షములు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా నీవే కారణము. అలాగే ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం వ్యాప్తం ఏన సచరాచరం. చతుర్ముఖ బ్రహ్మని ఆరంభించి తృణపర్యంతము అలాగే అణువు వరకు కూడా అన్నిటిందు కూడా నీవే వ్యాప్తుడై ఉన్నావు. యోత్రతోయ స్వరూపస్థో బిభర్తి అఖిలమీశ్వర. అలాగే నిన్ను నారాయణ అని అంటుంటారు. ఎందుకు నారాయణ అంటే అనేక అర్థాలు ఉన్నాయి. ఇందులో అదితిదేవి చెప్పేటువంటి అర్థం ఏంటంటే నారము అనగా నీరు, జలము, ఆ జలాన్ని ఆశ్రయించి ఉన్నవాడు అనగా జలశాయి, శేషశాయి. అందుకోసమే నిన్ను నారాయణ అంటారు. రాత్రిజం సూర్యరూపీచ తముపేంద్రం నమామ్యహం. దీర్ఘంగా తను స్తోత్రం చేస్తోంది. ఆ అన్ని స్తోత్రాలతో కూడా తను చెబుతున్నారు సత్యేన తేన సకలాహ పూర్యంతాం మే మనోరథాహ. ఇటువంటి స్తోత్రాలను చేశా కదా స్వామి, ఈ స్తోత్రాల యందు నీ గుణాలు నేను వర్ణించాను. ఈ గుణాలు సత్యమై ఉంటే నీవు నా యందు సంతుష్టుడు కావాలి అని చెప్పిన విధంగా అలాగేని పరమాత్మ కూడా అనుగ్రహిస్తున్నాడు. అదృశ్య సర్వభూతానాం తస్యా సందర్శనే స్థితః మనోరథాంస్త్వమదితే యానీచ్ఛసి అభివాంఛితాన్ తాన్ స్త్వం ప్రాప్స్యసి ధర్మజ్ఞే మత్ప్రసాదాన్ సంశయః. పరమాత్మ చెబుతున్నాడు, నీవు ఏ ఉద్దేశంతో అయితే తపస్సుని చేస్తున్నావో ఆ ఉద్దేశాన్ని అనగా ఆ ఫలాలని అన్నిటినీ కూడా నా యొక్క అనుగ్రహం ద్వారా పొందగలవు. మద్దర్శనం హి విఫలం న కదాచిత్ భవిష్యతి
యశ్చేహ త్వద్వదనే స్థిత్వా త్రిరాత్రం వై కరిష్యతి. పరమాత్మ చెప్పేటువంటి గొప్పదైనటువంటి మాట ఏంటి అంటే, మద్దర్శనం హి విఫలం న కదాచిత్ భవిష్యతి. ఎవరైనా నన్ను స్తోత్రం చేశారన్నా కూడా, ఎవరైనా నన్ను సేవించారంటే ఆ సేవ అనేది ఇది ఫలాన్ని ఇవ్వకుండా ఉండదు. ఖచ్చితంగా కూడా వారికి వారి వారి ఫలాలు దక్కుతాయి. మనం పూర్వం వింటూ ఉంటాము, న దేవతోషణం వృథా. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే పరమాత్మని ఏదైనా సేవించారు అంటే, పరమాత్మని కానీ పరమాత్మ యొక్క భక్తులు అనగా భగవద్భక్తులనైనా సేవించారంటే ఆ సేవ అనేది నిష్ఫలం కాదు. ఉదాహరణకి మనం చూస్తూ ఉంటాము, ముచుకుంద మహారాజు గారు గొప్పదైనటువంటి సేవ చేశారు. అదేంటంటే, దేవదానవుల యుద్ధంలో వెళ్ళి దేవతాపక్షాన్ని వహించి ఆ దేవతలకు అనుకూలంగా యుద్ధం చేసి అసుర సంహారం చేశారు. అసుర సంహారం చేసిన తర్వాత చాలా బడలిక, గొప్పగా అలసిపోయారు. కాబట్టి దేవతలందరూ అడిగారు, నీకేదైనా వరం కావాలా కోరుకో అంటే, నాకు 2 వరాలు కావాలి. ఒకటి ఏంటంటే, దేహం అలసిపోయింది కాబట్టి ఈ ఆలస్యానికి పరిహారకమైనటువంటి గొప్ప మంచి నిద్ర కావాలి. అలాగే నా నిద్రను ఎవరైనా భంగపరిస్తే వారు వెంటనే నశించిపోవాలి. అనగా నేను నిద్ర నుండి లేచిన తర్వాత ఎవరినైతే చూస్తానో వారు నశించిపోవాలి. ఇంతే ఫలమా అని మనకు చిన్న సందేహం. ఎందుకంటే తర్వాత కాలాంతరంలో యవనుడు వచ్చాడు. ఆ యవనుడు వచ్చిన తర్వాత కృష్ణ పరమాత్మ యవనుడిని సంహరించాలి. అది తను సంహరించకుండా ఈ ముచుకుందుడు ఏ గుహలో అయితే పడుకున్నాడో అక్కడి దాకా వెళ్ళి ఈ యవనుడు ద్వారా ఆ ముచుకుంద మహారాజుని లేపిన తర్వాత ముచుకుంద మహారాజు అతన్ని చూసిన తర్వాత ఆ యవనుడు వెంటనే భస్మమైపోయాడు. దేవతలకి సహాయం చేసిన వారికి ఒక చిన్న నిద్రనే ఫలమా అనే ఒక చిన్న సందేహం. అక్కడ చెబుతారు, న దేవతోషణం వృథా. వెంటనే పరమాత్మ వస్తాడు. కృష్ణ పరమాత్మ వచ్చి అతనికి గొప్పదైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. జ్ఞానాన్ని ఉపదేశించి, నీవు దేవతలకి ఏదైతే సహాయం చేశావో అనగా దేవతలను ఏ విధంగా అయితే సేవించావు కదా, తత్ఫలంగా నీకు మోక్షాన్ని ఇస్తాను. అంటే మనం ఏదైనా ఒక కర్మ చేస్తూ ఉంటాం, కానీ ఆ కర్మ చేసిన తర్వాత చివరికి ఏ కోరిక కోరుకోవాలో అనే విషయం మనకు సరిగ్గా తెలియదు. కానీ మనకు ఆయా ఫలాలను ఇచ్చేటువంటి పరమాత్మ మాత్రం మన కర్మలకు అనుగుణంగా తను ఖచ్చితంగా కూడా మనకు యోగ్యమైనటువంటి అన్ని ఫలాలను కూడా మనం అడిగినా అడగకపోయినా కూడా పరమాత్మ ఇస్తూ ఉంటాడు అనే విషయాన్ని ఈ వృత్తాంతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అందుకోసమే చెప్తాడు పరమాత్మ, మద్దర్శనం హి విఫలం న కదాచిత్ భవిష్యతి. ఇంతదాకా కూడా నన్ను నీవు సేవించావు కదా, ఈ సేవ అనేది ఇది విఫలం కాదు. అనగా ఏ అభీష్టం కొరకైతే, అనగా ఇంతదాకా కూడా నీ కుమారులు ఇంద్రాదులు వారి వారి స్థానభ్రష్టులయ్యారు, వారికి హవిర్భాగం దక్కలేదు, నీవు బాధపడుతున్నావు కదా, ఆ అన్ని అభీష్టాలను కూడా నేను నెరవేరుస్తాను. అలాగే ఇంతదాకా కూడా నీవు ఏ వనంలో అయితే ఉంటూ నీవు తపస్సుని ఆచరించావో ఈ వనానికి గొప్పదైనటువంటి వైశిష్ట్యం కలుగుతుంది. సర్వే కామా సమృద్ధ్యంతే మనసా యానిహేచ్చతి యశ్చేహ త్వద్వదనే స్థిత్వా త్రిరాత్రం వై కరిష్యతి. నీవు తపస్సుని ఆచరించినటువంటి ఈ స్థానంలో ఉంటూ ఎవరైనా తపస్సుని ఆచరిస్తే, అనగా 3 రోజులను ధ్యానిస్తే చాలు, వారి అన్ని అభీష్టాలు కూడా వారికి కలుగుతాయి. దూరస్థోపి వనం యస్తు ఆదిత్యా స్మరతే నరః సోపి యాతి పరం స్థానం కిం పునర్ నివసన్నరః. అంత మాత్రం కాదు, ఆ అదితిదేవి తపస్సును చేసినటువంటి వనం ఎక్కడో ఉంది, ఎక్కడ ఉందో తెలియదు, ఎంత దూరంలో ఉందో తెలియదు. కానీ మనం ఇక్కడ ఉండి ఆ అదితిదేవి తపస్సు చేసినటువంటి వనాన్ని స్మరిస్తే చాలట, వారి అన్ని అభీష్టాలు కూడా వారికి వారు పొందుతారు అని చెబుతూ, యశ్చేహ బ్రాహ్మణాన్ పంచ త్రీన్వా ద్వావేకమేవ భోజయేత్ శ్రద్ధయా యుక్తః సయాతి పరమాంగతిం. అందులోనూ కూడా ఈ అదితిదేవి యొక్క ప్రీతి కొరకు, అలాగే పరమాత్మ యొక్క ప్రీతి కొరకు
ఆ వనంలో 5 మందికి కానీ, ముగ్గురికి కానీ, ఇద్దరికి కానీ, ఒకరికైనా విప్రోత్తములకు మనం ఏమైనా అన్నదానాదులు గావిస్తే అది పరమ పుణ్యకరము అని చెబుతూ, యదిదేవ ప్రసన్నస్త్వం, ఇక పరమాత్మ అంటున్నాడు నీకేదైనా వరం కావాలంటే కోరుకో అని చెప్పినప్పుడు, అదితివాచ యదిదేవ ప్రసన్నస్త్వం భక్త్యామే భక్తవత్సల త్రైలోక్యాధిపతి పుత్రనస్తు మమ వాసవ. స్వామి, నీవు నా యందు అనుగ్రహం చెయ్యి. ఎందుకు అంటే నా త్రిలోకాధిపతి అయినటువంటి కుమారుడైన ఇంద్రుడు స్థానభ్రష్టుడయ్యాడు. హృతం రాజ్యం హృతశ్చాస్య యజ్ఞభాగో ఇహాసురై, వారికి ఎటువంటి హవిర్భాగం లేదు, రాజ్యభ్రష్టులైపోయారు. నీవు ప్రసన్నుడు అయితే వారికి వారి వారి ఫలాలు దక్కుతాయి. హృతం రాజ్యం న దుఃఖాయ మమ పుత్రస్య కేశవ ప్రపన్నదాయ విశ్రంశ బాధామ్మే కురుతే హృది. సామాన్యంగా మనకు కూడా ఈ సందేహం రావచ్చు. గొప్పదైనటువంటి అదితిమాత అదితిర్ దేవమాత స్యాత్ అంటారు. దేవతలకి తల్లి అయినటువంటి అదితిదేవి కూడా ఇంత తపస్సు చేసి ఇంత చిన్న వరాన్ని కోరిందా అని. కానీ తనే చెబుతోంది అదేంటంటే ప్రపన్నదాయ విభ్రంశ. ఏ పదార్థాన్ని అయితే పరమాత్మ ఇచ్చాడో ఆ పదార్థం ద్వారా వారు భ్రష్టులయ్యారు. అనగా ఇంద్రుడికి, ఇంద్ర శబ్దానికి అర్థం ఏంటంటే గొప్పదైనటువంటి సంపదలు కలిగిన వాడు అని. ఏమా సంపదలు అంటే త్రిలోకాధిపత్యం అని చెబుతారు. ఇప్పుడు వర్షాలు కురవాలన్నా కూడా, అలాగే మంచి గాలి వీచాలన్నా కూడా ఆ అన్నిటికీ అనగా మరుద్దేవతలకు కూడా అధిపతిగా ఇంద్రుడిని చెబుతూ ఉంటారు. వర్షాధిపతి కూడా ఇంద్రుడే. అనగా ఈ 3 లోకాలకి ఆధిపత్యాన్ని ఇచ్చిన వారు ఎవరంటే పరమాత్మ. ఆ నీవిచ్చినటువంటి త్రిలోకాధిపత్యం అనేది చేజారింది స్వామి. అనగా నీవు ప్రసాదంగా ఇచ్చినటువంటి పదార్థమే మా చేతిలో లేదు కాబట్టి నీ అనుగ్రహం లేదు. అటువంటి అనుగ్రహం మాకు మరొకసారి కలగాలి అని చెప్పిన తర్వాత, కృతప్రసాదో హి మయా తవ దేవి యథేప్సితం స్వాంశేన చైవ తే గర్భే సంభవిష్యామి కశ్యపాత్. ఇక పరమాత్మ చెబుతున్నాడు, నీవు ఎటువంటి బాధకు లోను కావద్దు. ఎందుకంటే నేను ఒక అంశతో నీ యందు నేను జన్మిస్తాను. తవ గర్భే సముద్భూత తతస్తే ఏ త్వరాతయ. నేను ఒకసారి నీ గర్భాన్ని ప్రవేశించానంటే చాలు, నీ ఏ కష్టాలైతే ఉన్నాయో అన్ని కష్టాలు తొలగిపోతాయి. తానహం చ హనిష్యామి నివృత్త భవనందిని. తర్వాత మరొకసారి అదితిదేవి తను స్తోత్రం చేస్తోంది. ప్రసీద దేవదేవేశ నమస్తే విశ్వభావన నాహం త్వముద్రే ఓడుం ఈశ వక్ష్యామి కేశవ. ఇంతదాకా కూడా పరమాత్మ నీవు చెప్పావు నా ఉదరాన్ని ప్రవేశిస్తావు అని. కానీ నిన్నంటుంటారు అనోరణీయాన్ మహతో మహీయాన్ అని. అనగా ఒక అణువులో ఉండేటువంటి ఎంత శక్తి అయితే ఉందో మహత్తులో కూడా అంతే శక్తి ఉంది. అంటే ఏంటి అంటే పరమాత్మకి గొప్పదైనటువంటి రూపం ఉంది. ఆ రూపం ఎంతవరకు ఉందంటే ఈ ప్రపంచం మొత్తం కూడా వ్యాపించినటువంటి గొప్ప రూపము. ఆ రూపంలో ఎన్ని శక్తి సామర్థ్యాలైతే ఉన్నాయో అన్ని శక్తి సామర్థ్యాలు కూడా అణురూపంలో ఉండేటువంటి పరమాత్మ యొక్క రూపంలో ఉన్నాయి. అంత గొప్పదైనటువంటి రూపాన్ని, అన్ని శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి నీ రూపాన్ని నేను నా గర్భం యందు ఎలా ధరించగలను? యస్మిన్ ప్రతిష్ఠితం సర్వం విశ్వయోని త్వమీశ్వర. నీవు విశ్వానికి కారణమైనటువంటి వాడివి. అటువంటి నీ జన్మకు నేను కారణమంటే ఇది హాస్యాస్పదం కాదా స్వామి? అహం త్వాం చ వహిష్యామి ఆత్మానం చైవనందిని. అందుకు పరమాత్మ కూడా చాలా సుందరమైనటువంటి ఉత్తరాన్ని ఇస్తాడు. నీవేమైనా ఆ గర్భాన్ని నేను ధరిస్తాను అని అనుకుంటున్నావు అదితిదేవి, కానీ అలా కాదు. నీ యందు ఉండి ఆ గర్భాన్ని నేనే ధరిస్తాను. అనగా నా పుట్టుకకు నేనే కారణము అని అంటాడు పరమాత్మ. అందుకోసమే పరమాత్మని అజుడు అంటారు. అనగా అజహ అని పిలుస్తారు. ఎందుకు అజహ అంటే ఇతని పుట్టుకకి వేరొకరు కారణం కాదు. ఇతనికి పుట్టు కాదు అనగా జన్మాదులు లేవు. అలాగే పరమాత్మ యొక్క జన్మకి తల్లిదండ్రులుగా ఎవరు కూడా అవసరం లేదు. ఉదాహరణకి చూసుకుంటాం మనం, స్తంభం నుండి పరమాత్మ ఉద్భవించాడు, అక్కడ ఎవరున్నారు? తల్లిదండ్రులు ఎవరు లేరు. కానీ పరమాత్మ తను అక్కడ ఆవిర్భవించాడు కదా. అటువంటి నా పుట్టుకకి నేనే కారణమైనటువంటి వాడిని నేను వామనుడిగా ఇక్కడ అవతరిస్తాను.
నచపీడాం కరిష్యామి స్వస్తి తేస్తు వ్రజామ్యహం. ఈ విధంగా చెప్తూ పరమాత్మ తను ఆ అదితిదేవి యొక్క గర్భాన్ని తను ప్రవేశించాడు. ఆ పరమాత్మ ఎప్పుడైతే అదితిదేవి యొక్క గర్భాన్ని ప్రవేశించాడో, ఎవరైతే అసురులుగా ఎవరున్నారో, అనగా దేవతలకు విరుద్ధంగా కర్మలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి అనేక విధమైనటువంటి కష్టాలు కలుగుతూ ఉన్నాయి అని చెబుతారు. తర్వాత ఆ అసురులు ఏ కష్టాలను పొందారు, తద్వారా వారికి జరిగినటువంటి చెడు ఏమి అనే విషయాల్ని తర్వాత రోజున మనం తెలుసుకుందాము. ఇప్పుడు వామన పురాణంలో వేణు అనే మహాపురుషుడు చేసినటువంటి స్థానేశ్వర స్తుతిని మనం ఇప్పుడు సమిష్టిగా పారాయణ చేసుకుందాం. అథ శ్రీవామన పురాణే సప్తవింశోధ్యాయే వేణుకృత శ్రీస్థానేశ్వర స్తుతి ప్రపద్యే దేవమీశానం త్వామజం చంద్రభూషణం మహాదేవం మహాత్మానం విశ్వస్య జగతః పతిం నమస్తే దేవదేవేశ సర్వశత్రునిషూదన దేవేశ బలవిష్టంభ దేవదైత్యేశ పూజిత విరూపాక్ష సహస్రాక్ష త్ర్యక్షయక్షేశ్వరః ప్రియః సర్వతః పాణిపాదాంత సర్వతోక్షిశిరోముఖ సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠసి శంకుకర్ణ మహాకర్ణ కుంభకర్ణార్ణవాలయ గజేంద్రకర్ణ గోకర్ణ పాణికర్ణ నమోస్తుతే శతజిహ్వ శతావర్త శతోదర శతానన గాయంతి త్వాం గాయత్రిణః అర్చయంతి అర్కమర్చిణః బ్రహ్మాణం త్వాం శతక్రతో ఉద్వంశమివ మేనిరే మౌర్తౌ హితే మహామూర్తే శుద్రాంబుధరాస్తథా దేవతాః సర్వ ఏవాత్ర గోష్ఠే గావ ఇవాసతే శరీరే తవ పశ్యామి సోమమగ్నిం జలేశ్వరం నారాయణం తథా సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం భగవాన్ కారణం కార్యం క్రియాకారణమేవ తత్ ప్రభవః ప్రళయశ్చైవ సదసచ్చాపి దైవతం నమో భవాయ శర్వాయ వరదాయోగ్రరూపిణే అంధకాసురహంత్రే చ పశూనాం పతయే నమః త్రిజటాయ త్రిశీర్షాయ త్రిశూలాసక్తపాణయే త్ర్యంబకాయ త్రినేత్రాయ త్రిపురఘ్న నమోస్తుతే
నమో ముండాయ చండాయ నమో ముండాయ చండాయ అండాయోత్పత్తి హేతవే అండాయోత్పత్తి హేతవే డిండిమాసక్త హస్తాయ డిండిమాసక్త హస్తాయ డిండిముండాయతే నమః డిండిముండాయతే నమః ఇది శ్రీవామన పురాణే ఇది శ్రీవామన పురాణే సప్తవింశోऽధ్యాయే సప్తవింశోऽధ్యాయే శ్రీస్థాణేశ్వర స్తోత్రే శ్రీస్థాణేశ్వర స్తోత్రే ద్వాదశ శ్లోకాః ద్వాదశ శ్లోకాః. స్థాణు అంటే ఒక శిల. ఆ శిలగా ఉండేటువంటి ఆ పరమశివుని యొక్క స్తోత్రాన్ని చేస్తున్నారు. ఇందులో చెబుతారు సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టసి. అహంకారతత్వం ఎంతవరకైతే ఉందో ఆ అహంకారతత్వ పర్యంతము అన్ని చోట్ల కూడా అణువులో కూడా పరమాత్మ హే పరమశివుడా నీవు వ్యాపించి ఉన్నావు. అలాగే గజేంద్ర కర్ణ గోకర్ణ వాసివి అని చెబుతారు. ఈ గోకర్ణ యొక్క మహాత్మ్యాన్ని కూడా చెబుతారు. భూమికి అనగా భూదేవికి కర్ణస్థానంలో గోకర్ణ క్షేత్రం అనేది ఉందట. ఎవరైనా భక్తులు ఏ ప్రపంచంలో ఏ భాగంలో ఉండి వారు తపస్సు చేసినా కూడా అక్కడున్నటువంటి పరమశివుడు భూదేవికి అనగా భూదేవికి కర్ణస్థానంలో భూదేవి యొక్క చెవిలో చెబుతాడట, ఈ పురుషులు ఇటువంటి కర్మలు చేశారు, ఆ సత్కర్మలకు ఇటువంటి ఫలాన్ని నీవు అని భూదేవికి చెప్పినటువంటి స్థానం కాబట్టి అటువంటి గోకర్ణవాసివి నీవే. మూర్తౌ హితే మహామూర్తే. పరమశివుని యొక్క ఒక లింగాన్ని అర్చిస్తూ మనం అనుకుంటాము ఈ లింగంలో పరమశివుడు ఉన్నాడు అని. కానీ అతని వ్యాప్తి ఎంత ప్రదేశం వరకు ఉంది? ఆ గొప్పదైనటువంటి స్థలంలో వ్యాప్తి కలిగిన అయినప్పటికీ కూడా మన కోసం అనగా భక్తుల కోసం ఒక చిన్న లింగంలో తన రూపాన్ని సంకోచం చేసుకుంటూ మనను అనుగ్రహిస్తాడు ఆ పరమశివుడు. ఇక ఈ పరమశివుని యొక్క స్థానంలో అలాగే అనగా కైలాసంలో దేవతలందరూ కూడా ఉంటారట. ఎలా ఉంటారంటే అతన్ని సేవించడానికి గోష్ఠే గావ ఇవాసతే. ఏ విధంగా అయితే మనం మన ఇళ్లలో పశువులని బంధించి ఉంటాము, పశువులని మన అధీనంగా పెట్టుకొని ఉంటాము, ఆ పశువులు మన వశవర్తులుగా ఎలాగైతే ఉంటాయో ఆ విధంగా ఈ పరమశివుడిని సేవించడం కోసం దేవతలందరూ కూడా ఆ కైలాసంలో వేచి చూస్తూ ఉంటారు అనే ఒక గొప్పదైనటువంటి ఆ పరమశివుని యొక్క మహిమా ప్రతిపాదకమైనటువంటి స్తోత్ర రాజాన్ని యథాశక్తిగా అనగా 12 శ్లోకాల్ని పారాయణ చేసుకున్నాం. ఇటువంటి వామన పురాణాన్ని అలాగే స్థానేశ్వర స్తోత్ర పారాయణ భాగ్యాన్ని కల్పించినటువంటి ఆ శ్రీవారి పాదాల యందు ఈ కార్యక్రమ ఫలాన్ని సమర్పిస్తూ క్షమాప్రార్థనాదులను కలిసి పలికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.